సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్టపై వెలిసిన శ్రీ సప్త సంతాన నాగేంద్ర స్వామి పుట్ట వద్ద నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ సేవకులు తోపాజీ అనంతకిషన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలముల మీదుగా ప్రతిష్ఠించిన నాగేంద్ర స్వామి విగ్రహానికి నాగుల పంచమి సందర్భంగా తోపాజీ అనంతకిషన్ పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్త సంతాన నాగేంద్ర స్వామిని దర్శించుకుని భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సంగారెడ్డి పట్టణ ప్రజల కోరికలను నెరవేర్చే నాగేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముందున ఈరోజు నాగుల పంచమి సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాగుల పంచమి అద్భుతమైన పండుగ. ఇది చెరుకట్ట మీద సంగారెడ్డిలోని చెరుకట్ట మీద సప్త సంతాన నాగేంద్ర స్వామిగా శ్రీ 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 గురు మాధవానంద స్వామి నామకరణం చేయడం జరిగింది. వందల సంవత్సరాల కింద ఉన్న నాగుల పుట్ట అత్యంత శక్తివంతమైన నాగేంద్ర పుట్ట. మరి ఈ సప్త సంతాన నాగేంద్ర స్వామి నామకరణం ఎందుకు చేసిందంటే సంతానమే కాకుండా కూడా సప్త అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే అన్ని రాజకీయము, రకరకాల 9 రకాల మనిషికి సంబంధించిన 9 రకాల కార్యక్రమాల మీద ఈ స్వామివారు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా నేను తెలియపరిచిన ప్రతి మంగళవారం నాడు సప్త సంతాన నాగేంద్ర స్వామి నమః అని చెప్పి 9 సార్లు అనుకొని స్వామి యొక్క ప్రదక్షిణ చేస్తే అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయని స్వామివారు చెప్పారు. కాబట్టి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ చెరుకట్ట మీద ఉన్న సప్త నాగేంద్ర స్వామిని దర్శించుకొని ఆరోగ్యాలు పొంది ఐశ్వర్యాలు పొంది సుఖశాంతంతో మీ పిల్లల పాపలు అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.